గాంధీ 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 ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ గాంధీ పేరు ఎలా వచ్చింది? మహాత్మా గాంధీకి వీళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? గాంధీ పేరు ఎట్లా దొబ్బేసారు? నీకు క్లియర్ గా చెప్తున్నా వినండి. గాంధీకి అట్లాగే నెహ్రూ ఫ్యామిలీకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఫస్ట్ నెహ్రూ ఫ్యామిలీని చూసుకుంటే, నెహ్రూ ఫ్యామిలీ ఒక కాశ్మీర్ పండిట్లు ఢిల్లీకి వలస వచ్చి ఒక కాలువ పక్క నివసించేవారు. ఇందులో వింత ఏంటంటే కనుక నెహ్రూ అనే పేరు కూడా వీళ్ళ ఇంటి పేరు కాదు, వీళ్ళ కాలువ పక్క నివసించడం వల్ల హిందీలో కాలువ అంటే నెహర్. ఆ చుట్టుపక్కల జనాలందరూ నెహర్వాలే నెహర్వాలే అని పిలిచేవారు. ఏ కాలువ పక్కనోడా అని పిలిచేవారు. నెహర్వాలే నెహర్వాలే నెహ్రూగా మారింది. అది అసలు నెహ్రూ పేరు కూడా వీళ్ళ కాలువ పక్కన ఉండటం వల్ల నెహ్రూ అనే ఒక సింబాలిక్ పేరు వచ్చేసింది అనమాట. మరి గాంధీకి, మహాత్మా గాంధీకి, ఇందిరా గాంధీకి లింక్ ఏంటంటే ఏ లింకు లేదు. ఇందిరా గాంధీ అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. ఈమె ఫిరోజ్ గంధీ, గాంధీ కాదు గంధీ అనే ఒక ముస్లిం ని పెళ్లి చేసుకుంది. ఈమె ఆ పెళ్లి చేసుకోవడం వల్ల ఈ మతలబ్ లో గంధీ నుంచి ఈ హెచ్ తీసుకొచ్చి ఆ మూల గెంటేసి, ఈ ఐని తీసుకొచ్చి ఈ పక్కకి గెంటేసి, ఏం తీసుకొచ్చి మధ్యలో గెంటేసి గాంధీని గాంధీ కింద మార్చేసి, అబ్బో గాంధీ తాత అప్పటికి మంచి పేరులో ఉన్నాడు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన ఇండియన్స్ దగ్గర మంచి పేరు కొట్టేసి గాంధీ పేరు అయితే చాలా బాగుంటది అని చెప్పేసి గాంధీని గాంధీ కింద మార్చేసి మొత్తం ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయిపోయారు. గాంధీకి ఏమైనా సంబంధం ఉందో చెప్పండి? మహాత్మా గాంధీ గాంధీ పేరు ఇట్లా దొబ్బేసారు. అప్పటి నుంచే వీళ్ళు కరప్షన్స్, దొంగతనాలు చేయడం నేర్చుకున్నారు.